ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టాట ఎపిసోడ్లో కీలక పరిణామాలు జరిగాయి. కౌశిక్ పై 3 కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సంజయ్. అయితే కౌశిక్ రెడ్డి తప్పేమీ లేదని, సంజయ్ కావాలని రెచ్చగొట్టారని బీఆర్ఎస్ ఆరోపించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశంలో దుర్భాషలాడారని అందులో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని తెలిపారు. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను సంజయ్ కోరారు. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. అటు కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్టీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. ఈ మేరకు వేర్వేరుగా 3 కేసులను పోలీసులు నమోదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి ఏ పార్టీ నువ్వు అని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవను మంత్రులు ఎందుకు ఆపలేకపోయారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సమీక్షా సమావేశానికి అంతమంది పోలీసులను ఎందుకు పిలిచారన్నారు. గొడవ జరుగుతుందని మంత్రులకు ముందే తెలుసా అని గంగుల ప్రశ్నించారు. అయితే గంగుల తనకు మంచి మిత్రుడని, రాజకీయ అవసరాల కోసం ఆయన మాట్లాడుతున్నారని సంజయ్ అన్నారు. కౌశిక్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు జిల్లా రివ్యూ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు రివ్యూ తీసుకుంటే మేము వచ్చినాం. ఈ రోజు కౌశిక్ రెడ్డి గొడవ పోతుంటే మీరు బాధ్యులు కాదా? మీ ఫెయిల్యూర్ కాదా? మీ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ కాదా? మీరు చెప్తే పోలీసులు కంట్రోల్ ఉండబోనా? ఎక్కడ వెళ్ళి ఈరోజు బయటకెళ్ళి మేము లోపలిపోతుంటే, కలెక్టర్స్ లోపలికి పోతే మొత్తం పోలీసు బలగాలు ఉన్నాయి. ఎమ్మెల్యే దగ్గర ఓనియమని ఇదే మీ ఇబ్బంది. మొదలే తెలుసా మీకు గొడవ అవుతుందని? ఎందుకు కొంతమంది పోలీసులను పెట్టి ఇతను ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు? నేను ఒక తోటి శాసనసభ్యునిగా మాటల దాడి కాదు, చేతుల దాడి కూడా జరిగింది. ఆయన చేయి మీద కొట్టిండు కాబట్టి నేను స్పీకర్ గారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ వారిపైన చర్యలు తీసుకోవాలి. నాకు గంగుల కమలాకర్ గారు మంచి మిత్రుడు. ఇక వారి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వారి అన్న నాకు మంచి మిత్రుడు. వారికి నా గురించి అన్ని తెలుసు. రాజకీయంగా పై నుండి ఎవరో చెప్తే వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారు తప్ప గుండెల నుంచి చెప్పిన మాట కాదు. మరోవైపు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు ఆందోళనకు దిగారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కౌశిక్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సంజయ్ వచ్చిన సందర్భంగా అనుచరులు ఆందోళన చేశారు. కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అటు సీఎం రేవంత్ పై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షా సమావేశానికి ముందు సన్నివేశం ఆసక్తికరంగా మారింది. పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారంటూ కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే ఈ టర్మ్ మాత్రం రేవంత్ రెడ్డి సీఎం అని విజయ రమణారావు అన్నారు. ఈ